హలో ఎవ్రీవన్. నేను పాలిటీ సబ్జెక్ట్ నుంచి ప్రాథమిక హక్కులను నా నోట్స్లో రాసుకుని మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇది అందరికీ కాకపోయినా కొందరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ హక్కు అంటే అధికారం లేదా అవకాశాన్ని కలిగి ఉండటం అని అర్థం అన్నమాట. ప్రాథమిక హక్కు రాజ్యాంగం చేత గుర్తించబడి రాజ్యాంగం అమలు చేయబడి న్యాయస్థానాలచే రక్షింపబడే హక్కులను ప్రాథమిక హక్కులు అంటాం. మన భాషలో చెప్పాలంటే ఒక వ్యక్తి సంపూర్ణమైన అభివృద్ధిని సాధించడానికి కావలసిన కనీస హక్కులను ప్రాథమిక హక్కులుగా మనము చెప్తాము. అయితే ఈ ప్రాథమిక హక్కులను మొట్టమొదటిసారిగా రాజ్యాంగంలో ప్రవేశపెట్టింది అంటే గుర్తించింది ఏ దేశం అంటే అమెరికా. అయితే అమెరికాలో ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ అంటారు. ఈ ప్రాథమిక హక్కులను ఎందుకు చేర్చారంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ఈ ప్రాథమిక హక్కులను చేర్చారు. భారత రాజ్యాంగంలోని 3వ భాగం ప్రాథమిక హక్కులను తెలియజేస్తుంది. మనకు భారతదేశంలో ఉన్నటువంటి 3వ భాగం అనేది ప్రాథమిక హక్కులను తెలియజేస్తుంది. ఈ 3వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు మనము ఇక్కడ నుంచి 12 నుంచి 35 వరకు ఉన్న హక్కులను మనం ప్రాథమిక హక్కులుగా తెలియజేస్తారు. మనము ఈ ప్రాథమిక హక్కులను అమెరికా నుంచి గ్రహించాం. ప్రాథమిక హక్కులకు ఉన్న ప్రత్యేకత విశిష్టత ఏంటంటే ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ కలదు. అంటే ఎప్పుడైనా మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగింది అనుకోండి, వాటిని సంరక్షించడానికి ఉన్నత న్యాయస్థానానికి భారత ప్రభుత్వం కల్పించినట్టు ఈ న్యాయస్థానాలకు కల్పించింది భారత ప్రభుత్వం. అవి ఏ న్యాయస్థానాలు అంటే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు. వీటి రెండుకి మన హక్కులకు ఏమైనా భంగం కలిగితే యాక్షన్ అలా తీసుకోవాలన్నట్టు ఈ 2 న్యాయస్థానాలకి కల్పించింది. నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి కలదు. అంటే మన ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం ఉంటుంది. అది ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. ఇట్లా రద్దు చేసేదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే జర్మనీ నుంచి గ్రహించారు. అయితే జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులలోని ఆర్టికల్ 21 లను రద్దు చేయకుండా ఉన్నటువంటి అంశాన్ని జపాన్ నుంచి గ్రహించారు. రద్దు చేసేదాన్ని జర్మనీ నుంచి కనుగొన్నారు, రద్దు చేయకూడని దాన్ని జపాన్ నుంచి గ్రహించారు. ఇవి రెండు చూడండి డిస్టెన్స్. అయితే ఇప్పుడు ఇది ఆర్టికల్ 21 రద్దు కాకుండా ఉండే అంశాన్ని 1978లో పార్ట్ 4వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. రద్దు కాకుండా ఉండేదాన్ని ఏ ఇయర్లో 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. భారతదేశంలో ప్రాథమిక హక్కులను మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అమెరికాలో బిల్ ఆఫ్ రైట్స్ అని పిలుస్తారు కదా, అలాగే మన భారతదేశంలో మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకంటే ఇతర దేశాలలో ఉండే హక్కుల కంటే భారతదేశంలో ఉన్న హక్కులు అర్థవంతంగాను వివరణాత్మకంగాను ఉంటాయి కాబట్టి అందుకే దీన్ని మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ హక్కుల చరిత్ర చూద్దాము. మాగ్నా కార్టా దీనిని 1215లో బ్రిటన్ యువరాజు అయిన జాన్ ఎడ్వర్డ్ I ప్రవేశపెట్టారు. ఈ మాగ్నా కార్టాని జాన్ ఎడ్వర్డ్ I 1215లో ప్రవేశపెట్టారు. ఇది దేనికోసం ప్రవేశపెట్టారంటే ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా రాజును ప్రశ్నించే అధికారం కలిగించారు ఈ మాగ్నా కార్టా ద్వారా. దీనిని ప్రపంచంలో ఉన్నటువంటి మానవ హక్కులకు పునాదిగా పేర్కొంటారు. ఈ మాగ్నా కార్టా అంటే గొప్ప చట్టం అని అర్థం. అంటే మాగ్నా అంటే గొప్ప, కార్టా అంటే చట్టం. సో మాగ్నా కార్టా టోటల్ మీనింగ్ ఏంటంటే గొప్ప చట్టం అని అర్థం. అలాగే ఇది ప్రాథమిక హక్కులలో మొట్టమొదటి లిఖిత చట్టంగా పేర్కొంటారు ఈ మాగ్నా కార్టాని. నెక్స్ట్, బ్రిటన్ బిల్ ఆఫ్ రైట్ 1688లో బ్రిటన్లో రహిత విప్లవం జరిగింది. దీనివల్ల అధికారాల మార్పిడి జరిగింది. బ్రిటన్ రాజు నుంచి పార్లమెంటుకు అధికారాలు
బదిలీ చేయబడ్డాయి. ఇలా బదిలీ చేయడం వల్ల బ్రిటన్లో ఉన్న పౌరులందరికీ రాజకీయపరమైన హక్కులు కల్పించడం జరిగింది. మొట్టమొదటిసారిగా శాంతియుతంగా జరిగిన విప్లవం ఏంటంటే రక్తరహిత విప్లవం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కూల్గా జరిగిందన్నమాట ఈ రక్తరహిత విప్లవం. నెక్స్ట్ ఏంటంటే బిల్ ఆఫ్ అమెరికా. 1776లో అమెరికా స్వాతంత్ర ప్రకటన సందర్భంగా అమెరికా స్వాతంత్ర పితామహుడు సర్ థామస్ జెఫర్సన్ ఇచ్చిన ప్రధానమైన నినాదాలు అంటే 1776లో అమెరికాకు స్వాతంత్రం వచ్చింది. దాని సందర్భంగా అమెరికా స్వాతంత్ర పితామహుడైన సర్ థామస్ జెఫర్సన్ నినాదాలు ఇచ్చాడన్నమాట. ఏంటంటే స్వేచ్ఛ స్వాతంత్రాలతో జన్మించిన మనుషులు జీవితాంతం వాటితో కొనసాగుతాడు అని చెప్పాడు. అమెరికా రాజ్యాంగ పితామహుడు ఎవరంటే జేమ్స్ మాడిసన్. ఇతను స్వాతంత్ర పితామహుడు సర్ థామస్ జెఫర్సన్. అమెరికా రాజ్యాంగ పితామహుడు జేమ్స్ మాడిసన్. నెక్స్ట్ ఫ్రెంచ్ హక్కుల ప్రకటన. ఈ ఫ్రెంచ్ హక్కుల ప్రకటనలో ఏముందంటే 1789 ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ఇచ్చిన ప్రధానమైన నినాదాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. నెక్స్ట్ రష్యా హక్కుల ప్రకటన. 1917లో రష్యా విప్లవం సందర్భంగా ఇచ్చిన నినాదాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అని ఈ రష్యా హక్కుల ప్రకటన నినాదాలు ఇచ్చింది. నెక్స్ట్ విశ్వ మానవ హక్కుల ప్రకటన. 1948 డిసెంబర్ 10 ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం స్వాతంత్రం పొందిన ప్రతి దేశానికి కూడా ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటన అనేది ఒక మార్గదర్శకంగా పేర్కొంది. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం భారతదేశంలో హక్కుల చరిత్ర నుంచి వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా కంటిన్యూ చేయాలా అనేది కామెంట్లో చెప్పండి. ఎవరికైనా నోట్స్ ఏమైనా కావాలి అంటే కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.